ఒకసారి గరుడ శ్రీకృష్ణునితో నాకంటే వేగంగా ప్రయాణం చేసే జీవి ఏదైనా భూమి మీద ఉందా అని అడుగుతుందంట. అది విన్న సుదర్శన చక్రం నాకంటే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందా అని చెప్పి శ్రీకృష్ణుని అడుగుతుందంట. ఇదంతా విన్న సత్యభామ భూమి మీద నాకంటే అందమైన స్త్రీయే లేదు కదా అని చెప్పి శ్రీకృష్ణుతో అన్నది. వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు వీళ్ళ అహంకారాన్ని ఎలా అయినా వంచాలనుకొని గరుడని పిలిచి ఒక కొండ పైన ఒక అతనైతే ఉంటాడు, అతనికి ద్వారకాలో సీతారాములు నీకోసం వేచి చూస్తున్నారని చెప్పమని చెప్తాడు. సుదర్శన చక్రానికి ద్వారానికి కాపరిగా ఉండమంటారు, ఎవరిని లోపలికి రానియకు అని చెప్పి చెప్తాడు. గరుడ వెళ్లిన ప్రదేశంలో ఆంజనేయుడు తపస్సు చేస్తూ కనిపించాడంట. అప్పుడు గరుడ వెళ్లి ఆంజనేయుడితో స్వామి నీకోసం ద్వారకాలో సీతారాములు వేచి చూస్తున్నారని చెప్పగానే అది విన్న హనుమంతుడు గరుడ కంటే 1000 రెట్ల వేగంతో కృష్ణుల్లా ఉన్న రాముడి దగ్గర అయితే వాలిపోయాడు. శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారం దగ్గర నిన్ను ఏది ఆపలేదా అని అడిగాడు. హనుమంతుడు ఒక చక్రం ఆపింది స్వామి, దాంతో యుద్ధం చేస్తే ఆలస్యం అవుతుందని చెప్పి ఆ చక్రాన్ని మింగేశానని చెప్పి చెప్తాడు. సత్యభామని చూసి ఈ చెలికత్తె ఎవరు స్వామి, సీతామాత ఎక్కడుంది అని చెప్పి అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా అందరి కళ్ళు తెరిపిస్తాడు. ప్రతి ఒక్కరైతే కమెంట్ చేయండి జై శ్రీరామ్ అని. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ పేజ్ అయితే ఫాలో చేయండి. ఇప్పుడు మన విషయానికి వస్తే మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ టెంపుల్స్ కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మీకు కార్ నీడుండి మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ రేకాస్ యాప్ లో కార్ ని రెంట్ కి తీసుకోండి స్వామి. కార్ ని మీరే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కార్ బుకింగ్ డీటెయిల్స్ కావాలంటే బయోలో నంబర్ ఉంది, కాల్ చేయండి.